నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రచారంకి వెళ్తున్నప్పుడల్లా ప్రజలు బాగా భారీ స్థాయిలో బయటకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారండి. మా అభివృద్ధిని చూసి మీరు ఓటు వేయండి, అభివృద్ధి జరిగింది అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అని చెప్పి మూటతో ప్రజలు ఎలక్షన్లోకి వెళ్తున్నారు. మీరే ఉంచి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయారు జనాలు అని చెప్పి మీరు అంటారు. అది ఇందులో ఏది కరెక్ట్ అండి? అభివృద్ధి అంటే ఏ విధంగా అభివృద్ధి అండి? ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏం పెట్టలేదు. డెవలప్మెంట్ అంటే వీళ్ళకి సంక్షేమం కొంత చేశారు. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి నించొని ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా నేను ఇక్కడున్న ప్రజలతో మమేకమై ఉన్నాను. ఎందుకంటే గాజువాక ప్రజలు అన్ని చూసుకొని మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారని అనుకుంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. గత ఎన్నికల్లో మీరు ఓడిపోయినా ఈసారి ఎలక్షన్లో రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు. ప్రచారంలో ప్రజలందరితో కలిసి వెళ్తున్నారు. అసలు మీకు ప్రచారంలో జనం అందరూ ఎలాగున్నారు, మీతోని అసలు ఏ విధంగా కొనసాగుతుంది మీ ప్రచారం? అదండి, ఈరోజు మేము ప్రచారంకి వెళ్తున్నప్పుడల్లా ప్రజలు బాగా భారీ స్థాయిలో బయటకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి ఒక అరాచక పాలన. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శించినా, ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శించినా, లేకపోతే వాళ్ళ నాయకులు ఎవరైనా విమర్శించినా వెంటనే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ స్కీములు కట్ చేస్తున్నారు, వాళ్ళని భౌతికంగా వేధిస్తున్నారు, మనోవేదన గురి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సో ఇది కేవలం వాళ్ళకంటే ఒక నియంత పాకెట్లతో వెళ్తున్నటువంటి తీరు అనమాట. దాంతో ప్రజలందరూ కొంచెం అణగదొక్కుతున్నట్టుగా ఫీల్ అవుతూ, అమ్మ ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ అవుతుంది, మనం ఫ్రీ అయిపోతాం, ఈ గవర్నమెంట్ పోతుంది, ఒక అరాచక పాలన అంతమొందుతుంది అనే ఒక ఆలోచనతో ఉన్నారండి. అంటే స్వేచ్ఛ వస్తుంది, స్వేచ్ఛ రాబోతుంది, ఇంకొక నెల 15 రోజుల్లో రాబోతుంది స్వేచ్ఛ అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారండి. కనుక ఈ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది. ప్రధానంగా వ్యతిరేకత కారణం ఏంటంటే ఎక్కడో అన్ని సెక్షన్ల వారు కూడా ఇబ్బందులకు గురైనట్టుగా కనిపిస్తుంది. సో దాంతో ప్రజలందరూ కూడా వాలంటరీగా వస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు, హారతులతో మాకు స్వాగతం పలుకుతున్నారు అన్నమాట. మీరు ఈ విధంగా చెప్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మా అభివృద్ధిని చూసి మీరు ఓటు వేయండి, అభివృద్ధి జరిగింది అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అని చెప్పి మూటతో ప్రజలు ఎలక్షన్లోకి వెళ్తున్నారు. మీరే ఉంచి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయారు జనాలు అని చెప్పి మీరు అంటారు. అది ఇందులో ఏది కరెక్ట్ అండి? అంటే మీకు అభివృద్ధి అంటే ఏ విధంగా అభివృద్ధి అండి? ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏం పెట్టలేదు. డెవలప్మెంట్ అంటే వీళ్ళకి సంక్షేమం కొంత చేశారు. ఆ సంక్షేమం చూపించుకొని మేము అభివృద్ధి అనుకుంటున్నారు వీళ్ళు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమం, అభివృద్ధి వీటికన్నా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మూలాలు మనవన్నీ. మనకి ఎలాగంటే తిరుగుబాటు చూడండి, బ్రిటిష్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు ప్రజలతోనే వచ్చింది ఎక్కడ కూడా. సో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మాట్లాడే హక్కు ఉండాలి. ప్రధానంగా ఆ స్వేచ్ఛని మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు. అది మేము గమనిస్తున్నాం. కొంత సంక్షేమం కొంత ఏదో జరుగుతుంది అనుకుందాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. కంపల్సరీ చేయాల్సిందే. సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ స్వేచ్ఛ అనేది లేదు. ఫస్ట్గా స్వేచ్ఛ అనేది లేదు, అరాచకం, అలాగే దోపిడీ జరుగుతున్నాయి. ప్రజలు అది గమనిస్తున్నారు అన్ని స్థాయిల్లో. చిన్న స్థాయి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి పెద్ద స్థాయి వైసీపీ నాయకుడు తీరు కూడా ఒకలాగే ఉంది. ఆ నియంత పోకట్లతో, అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు, వీళ్ళ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. అందరినీ అధికారం అంటే శాశ్వతంలాగా
ఇది ఆ స్వేచ్ఛ ఎక్కడో కోల్పోయారని ప్రజల్లో కనిపిస్తుందండి. ముఖ్యంగా మాకు అదే చూసాం. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి నించుని ఓటమి పాలయ్యారు. అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ మీరు నించున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసి మళ్ళీ మీరు వెళ్తున్నారు. ఈ ప్రభావం ఏమైనా మీ మీద పడుతుందని అంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి ఓడిపోయారు ఇదే గాజువాకలో, మళ్ళీ అదే వ్యక్తితో మళ్ళీ కూటమిలో మనం చేరి మనకి మళ్ళీ పోటీ చేస్తాం. అది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? కాదండి, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిస్తే ఎప్పుడు కూడా బంపర్ మెజారిటీ వస్తుందండి ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశంకి మంచి క్యాడర్ ఉంది, జనసేనకి కూడా మంచి క్యాడర్ ఉంది. మరి 2019లో ఎందుకు ఆ తప్పు చేశారంటారు? ఒకటే అండి, ఎలక్షనరింగ్ చేయాలి మనం. ఎలక్షనరింగ్ వేరు, ఎలక్షనరింగ్ అన్నది డిఫరెంట్. అది గమనించగలగాలి మనం. ఎలక్షనరింగ్ అన్నప్పుడు మన రిసోర్సెస్ అన్నీ కూడా మనం మొబిలైజ్ చేసుకోవాలి. కొంతమంది నాయకులు చూడండి, ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ చేస్తారు. సో దానికి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో దాంతో క్యాడర్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. క్యాడర్ లేకపోతే మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా మొబిలైజ్ చేసుకొని వెళ్ళడం ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా నేను ఇక్కడున్న ప్రజలతో మమేకమై ఉన్నాను. సో బూత్ వైజ్ డేటా అంతా నా దగ్గర ఉంది. ఎక్కడ లీడర్షిప్ ఉంది. అలాగే ఇక్కడ 50% స్థానికులే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ వల్ల సుమారు 100 గ్రామాలు ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో 50 to 60% స్థానిక పాపులేషన్ ఉంది. వీళ్ళకి అన్నీ తెలుసు ఎక్కడ ఏంటని, ఎవరికి చేయాలి ఏమన్నది. అవి కాకుండా ఇంకా 40% స్టీల్ ప్లాంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో కంపెనీస్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సో నాకు ఈ 2 సెక్షన్లు కూడా నా తీరు కావచ్చు, నాకు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను, అధికారం లేనప్పుడు ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా పోరాటం చేసాం, నా యొక్క ఆలోచన విధానం కావచ్చు, నా పనితీరు కావచ్చు, దాని పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక అంచనాకు వచ్చేసారు. సో అందులో ఈసారి నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. కానీ జనరల్గా కూడా తెలుగుదేశం జనసేన కలిస్తే భారీగా మెజారిటీ వచ్చే అవకాశం కూడా ఉందండి. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రజలు కొంచెం గాజువాకలో చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి అన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుంది. దాని తగ్గ ఎన్నో నిరసనలు జరిగాయి. ఆ నిరసనలో మీరు పాల్గొన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ మీ కూటమిలో కూడా కలిశారు. ఇప్పుడు ఆ ప్రభావం మీ మీద ఏమైనా పడుతుందంట మళ్ళీ? ఎందుకంటే గాజువాక ప్రజలు అన్ని చూసుకొని మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారని అనుకుంటున్నారు. అంటే బీజేపీ ఒక పాలసీ తెచ్చిన పాలసీ కాదండి ఇది ఎప్పుడో 1991 నుంచి ఉన్న పాలసీ. ఇది ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, లిబరలైజేషన్ ఉంది ఒక పాలసీ. అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్తాం. అప్పుడు లేకపోతే ఆ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు 1991లో ఈ పాలసీ తీసుకొచ్చారు అప్పుడు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు. ఆ పాలసీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ అన్నీ కూడా వాటికి జీతాలు బడ్జెట్లో వెళ్ళిపోయేది. ఇది వరకు 1991 వరకు కూడా మీరు చూసుకుంటే 89-91 ఒకసారి సర్వే చేయించారు. చేయించినప్పుడు ఏమైందంటే కొన్ని లాభాల బాటలో నడుస్తున్నాయి, కొన్ని గుదిబండలా తయారయ్యాయి. సో అందుకే అప్పుడు ఉన్న 95% పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేశారు. ఎవరు కూడా అడగలేదు ఆ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళకి తీరు తెలుసు. ఇప్పుడున్న 5% ఉన్నాయి. 5%ని చేయడానికి ప్రజలు కానీ కార్మికులు కానీ అంత సుముఖంగా లేరు. అందులో స్టీల్ ప్లాంట్ అనేసరికి అది ప్రాణత్యాగాలతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకుంది. నిర్వాసితులు ఉన్నారు. ఇంకా ఈ ప్లాంట్కి కాస్త ఆర్థిక సాయం అందిస్తే మళ్ళీ లాభాల బాటలో రావడానికి స్కోప్ ఉంది. స్టీల్ ఇండస్ట్రీలో ఇది బాగా అగ్రగామిగా ఉంది ప్లాంట్ని. గతంలో కూడా ఒకసారి 1999-2000 ప్రాంతంలో వాజ్పేయి గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా, ఎంవిఎస్ మూర్తి గారు లోకల్ ఎంపీగా ఉన్నారు. అప్పుడు కూడా ప్రపోజల్ వచ్చినప్పుడు కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన మీద భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యం కనుక దానికి ఈయన ముఖ్యమంత్రిగా స్పందించి ఆ రోజు అక్కడ తీసుకెళ్ళి ఆపడం జరిగింది. వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం, ఎంపీ మూర్తి గారు, ఎర్రనాయుడు గారు వీళ్ళంతా. సో ఆ రోజు చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పోషించడం, ఆ రోజు ఉన్నటువంటి అప్పుని కాస్త ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి
దాన్ని మళ్ళీ లాభాల బాటలో వచ్చడానికి మళ్ళీ లాభాల బాటలో నడిచింది ప్లాంట్. ఈరోజు కూడా కార్మికులు కావచ్చు, ఇక్కడ ప్రజానీకం కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సెంట్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఒక సాయి సహకారాలు లేకుండా ఇది ప్రైవేటైజ్ చేయడం సాధ్యపడదు. ఎందుకంటే ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పాలసీ ఎలాగా ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక సాయి సహకారాలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏలేరు నుంచి కాలువ వస్తుంది, వాటర్ సప్లై చేయొచ్చు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ఆ వాటర్ రాకుండా అడ్డుపెట్టింది అనుకోండి, సపోజ్ ఏ ఇబ్బంది పడుతుంది, కరెంట్ సప్లై చేసింది. ఇలాగ అనేక విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సర్న్ తీసుకోవాలి. అందుకే మీకు చూడండి, ఎవరైనా ఇన్వెస్టర్ వస్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ కార్మికులు మొదటి రోజు ఆయన విజయసాయి రెడ్డి మీద తిరగబడినప్పుడు వాళ్ళని ఆయన వెళ్ళి ఏం చేశారు, తర్వాత వీళ్ళందరినీ పిలిపించుకొని బ్లాక్మెయిల్ చేయడం అన్నీ చేయడం మొదలెట్టారు. సో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనడం మానేశారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా విమర్శించడం మానేసి కేంద్ర ప్రభుత్వానికి కూర్చున్నారు. సో నేను ఒకటే చెప్తా, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో సేలం స్టీల్స్ ఉంది. సేలం స్టీల్స్ కూడా మనకన్నా ముందే ప్రపోజల్ పెట్టారు, ప్రైవేటైజేషన్ ప్రపోజల్. కానీ అక్కడ డిఎంకే ఉన్నా, ఏఐడిఎంకే ఉన్నా సరే అది కేంద్ర ప్రభుత్వం ఈ చేసినటువంటి ప్రపోజల్ వ్యతిరేకిస్తాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కనుక ఇంతవరకు అది ప్రైవేటైజ్ చేయలే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేటైజ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ పోతే ఇక్కడ ప్రధానికానికి అందరికీ కూడా ఒక డౌట్. ఆ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటా కొట్టేయడానికి చేస్తున్నారని. ఎందుకంటే ఆయన ఒక్కసారి నేను ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అంటారు, గంగవరం పోర్టులో ఉన్నటువంటి వాటా నమ్మేశారు. గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రైవేట్ వ్యక్తికి అమ్మారు. ఎలా నమ్ముతారు? సో అందుకే ఈరోజు చూడండి, ఈరోజు ప్రతిపక్ష నేతలు అందరూ కూడా పోరాటం చేయడం వల్ల, నిరసనలు తెలియజేయడం వల్ల సుమారు 3 సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా కార్మికులకు టెంట్ వేసి నిరసన తెలియజేయడం వల్ల ఇవన్నీ ఒక పోరాటం చేస్తున్న వల్ల ఆగింది. కానీ ఆ మెయిన్ రీజన్ ఏంటంటే హిడెన్బర్గ్ రిపోర్టు అదానీ గ్రూప్ మీద రావడం వల్ల ఆగింది అని నాకు. ఎందుకు పర్టికులర్గా హిడెన్బర్గ్ రిపోర్ట్ అంటున్నానంటే అదానికి అమ్మడానికి ఎక్కువ మంది సుముఖంగా ఉన్నారని. ఎలాగైతే గంగవరం పోర్ట్ అమ్మారో దీన్ని కూడా అమ్మడానికి ఉంది. అందులో బీజేపీ పెద్దలు కూడా కొంత పాత్ర ఉందేమో అనే ఒక ఆలోచన ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుండా అయితే అమ్మడం జరగదు. ఇది కొంతమంది వాదన ఎలా ఉందంటే లాభాలు అన్నట్లేదు కదా, చేసేస్తే మంచిది. లాభాలు నష్టాలు కాదు. ఇక్కడ పబ్లిక్ సెక్టార్లో కొన్ని కీలకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉండాలి. ఇలాగ అందులో ఈ స్టీల్ ఇండస్ట్రీ ఒకటి పర్టికులర్ పెట్టుకోవాలి. అందుకే కార్మికులు ఏమంటున్నారు, ఇప్పుడు సేల్లో మర్చేసినా పర్లేదు అంటున్నారు. సేల్ పబ్లిక్ సెక్టరే కదా, దాంట్లో ఈ షోర్ బేస్డ్ ప్లాంట్ లేదు, చేస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు, కార్మికులు ప్రజలందరూ అనుకుంటున్నారు మర్చేసినా సరే. అంటే సార్ మీరు చెప్పింది బాగుంది. యాక్చువల్గా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో స్టేట్ గవర్నమెంట్ పాత్ర చాలా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. రేపు పొద్దున్న మీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ఒత్తిడి తేవాలి, ఇది ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి. కానీ బీజేపీతో ఎలియన్స్ ఉంది కదా సార్ మీరు? కాదు, ఒత్తిడి కాదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్ మీద రావడానికే చేస్తాడు కదా. ఓకే, కొనడానికి ప్రైవేట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయదు, కేంద్ర ప్రభుత్వం ఎవరో ప్రైవేట్ ఇన్వెస్టర్ని పంపిస్తారు, దానికి సహకారం అందించారు కదా. ఎవరును కొనడానికి ధైర్యం చేయరు కదా. రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారం లేకపోతే ఎవరు వస్తారు కొనడానికి? కేంద్ర ప్రభుత్వం అమ్ముదాం అనుకోడు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అమ్మేసి ఉండేది. మీకు అర్థం ఏంటంటే ఎలాగా వాళ్ళు ఎవరు ఇన్వెస్టర్ తెచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక దానిపైనకి రావాలి. అక్కడ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ బీజేపీ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన మీద ఒత్తిడి తేమా వెళ్ళి. బీజేపీ ఎంపీ ఉన్నాడు అనుకుందాం, ఒత్తిడి తెస్తాం కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడ్డారు కార్మికులందరూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడగలరా? స్వేచ్ఛ అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, చెదగొడతారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుందా? ఇక్కడంతా నియంత్ర పాలన సాగుతుంది, నియంత్ర పోగొట్లతో మొత్తం రాష్ట్రం నడుస్తుంది. ఎక్కడో ఎవరైనా విమర్శించమని బహిరంగంగా ఎవరు విమర్శించలేరు.
అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా, జనం వెయిట్ చేస్తున్నారని చెప్తాను మీ కాన్సెప్ట్. అందుకే అంటున్నాను కదా, ఇలాంటివన్నీ కూడా అన్ని సెక్షన్స్ వరకు కూడా ఇది ఈ సమస్య వస్తుంది. అన్ని సెక్షన్ వరకు కూడా ఎక్కడో దగ్గర ఈ ఫీల్ అవుతున్నారు, వస్తున్నది. అసలు ఫైనల్గా మీరు చాలా చదువుకున్న వ్యక్తి, కానీ రాజకీయాలు ఎందుకు వచ్చారు? అసలు మీ నాన్నగారు దీనికి స్ఫూర్తిగా ఉన్నారా, లేకపోతే మీ అంతటా మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా సార్ అసలు రాజకీయ రావడం? అంటే ఒక తరం రాజకీయ నాయకులుగా ఉన్నాం. సో నాకు ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా ఇటువైపే అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ముమ్మాటికి ఉందండి. ఆ స్ఫూర్తి లేకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న రాజకీయాలు అంతా కూడా మద్యం, మందు, కులం, మతం మీద నడుస్తుంది. దానికి లోబడి ఓటర్లు కూడా ఇస్తున్నారు. మీరు ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళకి ఓటు ఏమని చెప్పి? అంటే ఈ ఎలక్షనరింగ్ వచ్చేసరికి కొంత ఆర్థికంగా మనం చూసుకోవాలండి. అది ఎవరు కూడా చెప్పినా చెప్పకపోయినా వాస్తవం. అది కొంత నమ్మకం ఉండాలి, నమ్మకం క్రియేట్ చేసుకోవాలి. ప్రజల్లో మనం తిరుగుతున్నాం అనుకోండి, మనకి మన అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిని కూడా చూస్తారు. అది కూడా ఉంది. సో నేను 15 సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉన్నాను. సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కనుక నన్ను ఆదరిస్తారని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది నాకు. ఫైనల్ క్వశ్చన్ ఒకటండి, వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టడం వల్లే తీశారు, దానివల్ల పెన్షన్స్ ఇవ్వలేకపోయాం అని చెప్పి చాలా గట్టిగా ప్రతి నాయకులతోని, ప్రతి కార్పొరేటర్తోని, ప్రతి వైసీపీ దీనితో కూడా ప్రతి ఒక్కరితో వైసీపీ చెప్పిస్తుంది. ఆ విధంగా చాలా బాగా జనాల్లో మోటివేట్ తీసుకెళ్తుంది. దాన్ని మీరు ఏ విధంగా తిప్పుకోవాలనుకుంటున్నారు అసలు యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ కోసం? కాదు, మీరు 2019 నుంచి కూడా చూడండి. దానికి 2014 ఎలక్షన్ అంటే నాకు 2018-19 నుంచి నేటి వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా వాళ్ళు ప్రజలను తప్పుబోద్దావ పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఈరోజు వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పెన్షన్స్ ఇవ్వడానికి ఎవరు వద్దంటారు? పెన్షన్స్ ఇవ్వద్దని 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఒక నెల దగ్గర ఎవరైనా అడ్డుపెడతారా? కాదు. ఇక్కడ ఏదంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పుడు ఆ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు చేయకంట వాళ్ళ పక్కన పెట్టి వాలంటరీ వ్యవస్థ ఉంది కనుకనే ఇక్కడ పెన్షన్స్ అన్నీ జరుగుతున్నాయి, వాలంటీర్లు ఎలక్షన్స్లో పాల్గొనకూడదు అన్నారు కనుకనే ఇబ్బంది వస్తుందని వీళ్ళు ప్రచారం మొదలెట్టారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాలంటీర్తో పాటు అక్కడ సచివాలయం సిబ్బంది కూడా ఉన్నారు. 15,005 సచివాలయాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక్కో దాంట్లో 11 మంది ఉన్నారు. వాళ్ళతో అంటే 150,000 మంది. ఆ 150,000 మందితో వీళ్ళు చేయించవచ్చు కదా. ప్రభుత్వం అనుకుంటే అదే అంటున్నారు, వీళ్ళు ప్రతిదీ రాజకీయం అనుకుంటున్నారు. వైసీపీ వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేగాని శ్రేయస్సు ఇంపార్టెంట్, ప్రజాసేవ ఇంపార్టెంట్ అనే సంగతి గాలికి వదిలేసి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే అంటున్నాం, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే రేపు ప్రజలు మాత్రం వైసీపీని ఇంటికి పంపిస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. ఆయన ఒక తీరును కానీ, ఆయన ఒక నైజం కావచ్చు, ఆయన ఒక ఆలోచన విధానం కావచ్చు ప్రజలు చూశారు కనుక ఇంక ఇంటికి పంపించడానికే సిద్ధంగా ఉన్నారండి. ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మీరు గెలుపొందాలని, మీరు మీ కూటమి అందరూ అత్యధిక మెజార్టీలు గెలాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.